హీలింగ్ వాస్తుతులికి స్వాగతం మిత్రులారా. మనం వాస్తు ప్రకారం ఇల్లు మాత్రమే కట్టుకోవచ్చు అనేది ఒక క్లారిటీ ఉంది. కానీ అపార్ట్మెంట్స్‌లో వాస్తు ప్రకారం కట్టడం చాలా కష్టమమ్ము అనేటటువంటిది చాలామంది అనుకుంటూ ఉంటారండి. సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ ఒక అపార్ట్మెంట్స్ అనేవి మన కల్చర్‌లో భాగమైపోయిందనమాట. అంటే ఒక సమాజంలో ఒక సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదే రకంగాను హారిజాంటల్‌గా భూమి ధరలు పెరగడం వల్ల వర్టికల్‌గా వచ్చినటువంటి ఈ రకమైనటువంటి అపార్ట్మెంట్సు, ఫ్లాట్సు, గ్రూప్ హౌస్ కాన్సెప్ట్స్‌లో కూడా మనం వాస్తు ప్రకారం కట్టుకోవచ్చు మిత్రులారా. అసలు వాస్తు ప్రకారం కట్టుకోవడం ఏంటి? మనం ఒక న్యాచురల్ లాని ఫాలో అవ్వాలి. వి హావ్ టు ఫాలో ఒక న్యాచురల్ లా. ప్రకృతిలో ఏదైతే ఒక వైబ్రెన్సీ అనేది ఉన్నదో, ఆ యొక్క వైబ్రెన్సీ కూడా మనలో ఉన్నది. అందువల్ల మనం కట్టుకునే ఇల్లు కూడా అదే రకమైనటువంటి ఒక రిథమ్, ఒక ఆర్డరు గాని మనం ఆ యొక్క బిల్ట్ స్పేసెస్‌లో ప్రవేశపెట్టగలిగితే అన్నీ అలైన్ అవుతదండి. భూమితో మనము ఒక ప్రాపర్‌గా అనుసంధానం అవ్వడమే న్యాచురల్ లాని ఫాలో అవ్వడము. ఇందులో 2 రీజన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మిత్రులారా. ఒకటేంటంటే, మనం కట్టేటటువంటి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కానీ, మనం కట్టేటటువంటి చిన్నపాటి గ్రూప్ హౌసెస్ కానీ, దిక్కులకి సరిపెట్టి కట్టాలి. లేదా కాస్త ఈసప్రాచికైన డిఫ్లెక్షన్ చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలాగా. మరియు వాస్తు ఫాలో అవుతున్నాము అంటే అర్థమేంటి? మనం ఏదైనా ఒక స్పేస్ తాలూకు ఒక వైబ్రెన్సీని, ఒక ఇంటెండెడ్ క్వాలిటీని ఆ యొక్క గృహము లేదా ఆ గృహ సముదాయాలలో మనం ఆ యొక్క పల్సేషన్‌ని ప్రవేశపెట్టడము. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాస్తు అపార్ట్‌మెంట్‌లకు వర్తించదనుకుంటాం. కానీ మనందరం ఏంటంటే అసలు అపార్ట్‌మెంట్స్‌లో వాస్తు ఏ రకంగా చూస్తారు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఇక్కడ మనకి ఒక టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఒక బ్రహ్మస్థానం అనేది మధ్యలో ఉంది. ఈ యొక్క బ్రహ్మస్థానాన్ని యాక్సెస్ చేయడానికి అన్ని ఫ్లాట్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఒక ప్రైవేట్‌గా యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్‌గా యాక్సెస్ చేసే విధంగా ఈ యొక్క సెమీ సర్క్యులర్ బాల్కనీ అనేది పెట్టడం జరిగింది. ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ అథెస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లస్సు ఈ యొక్క బ్రహ్మస్థానం అనేది ఒక లంగ్స్ కింద ఉంటుందన్నమాట. మనిషికి ఊపిరి తీసుకోవడానికి లంగ్స్ ఎలా అవసరమో, ఒక బిల్ట్ స్పేస్‌కి కూడా ఒక లంగ్స్ అనేది అవసరం అన్నమాట. స్పెసిఫిక్‌గా ఒక కాంప్లెక్స్ అయినప్పుడు మొత్తానికి ఒక లంగ్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఆ రకంగా చూసుకునేటప్పుడు మిత్రులారా, ఇక్కడ ఈస్ట్ ఫేస్‌కి సంబంధించి 4 ప్లాట్లు, పశ్చిమానికి సంబంధించి 4 ప్లాట్లు, వెరసి ఈస్ట్ ఫేసింగ్ దాంట్లో మళ్ళా 2 వెర్షన్స్, వెస్ట్ ఫేసింగ్ దాంట్లో 2 వెర్షన్స్ అన్నమాట. ఈ రకంగా ఉన్నప్పుడు ఇందులో ఈ యొక్క అపార్ట్‌మెంట్ తీసుకునేటప్పుడు దీన్ని మదర్ వాల్ అంటాం అన్నమాట. అంటే దీనికసలు ఎంట్రీ ఇక్కడి నుంచి చక్కగా మనం ఇచ్చినప్పుడు దాని యొక్క పల్సేషన్ అనేది మనం తెలియచెప్తాం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి తాలూకు ఎంత శక్తి ఉందో, ఈ బిల్ట్ స్పేస్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ప్రతి అపార్ట్‌మెంటు, ఫ్లాటు అదే రకంగా ఆ ప్లాటు, అదే రకంగా ఈ యొక్క కారిడార్ దగ్గర దగ్గర 3 మీటర్ల కారిడారు. అలాగే ఒక 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకు ఉండేటటువంటి ఒక ఓపెనింగ్ అన్నమాట. ఇవన్నీ ప్రాపర్‌గా ఒక, ఒక గ్రిడ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేయబడినియన్నమాట. అంటే మన ఇంట్లో ఉంటేనే వాస్తు అని కాదు. మీరు ఆ కారిడార్‌లో నడిచినా ఆ పల్సేషన్ ఉంటుంది. కారిడార్‌కిను, ఇంటికి మధ్యలో ఏదైతే మనం ఈ స్పేస్ వదిలామో చూడండి. ప్రతి ప్లాట్‌కి మనం ఏ రకంగా వదిలిపెట్టామండి? ఎందుకు మనకు వ్యక్తిగత గోప్యత అనేది అవసరము. ప్లస్ 4 పక్కల వెంటిలేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అందువల్ల ఇక్కడ ఒక లయా బేస్డ్ బిల్ట్ స్పేసెస్ అన్నమాట. వీటన్నిటిలో ఈ యొక్క మొత్తం ఈ యొక్క గుళ్ళో ప్రాకారం ఏ రకంగా ఉంటుందో, ఈ అపార్ట్‌మెంట్‌కి ఈ యొక్క ప్రహరీ
ఒక 10 అడుగుల ఎత్తులో మనం డిరైవ్ చేసింది ఒక శ్రీరామ రక్ష, ఒక లక్ష్మణ రేఖ లాంటిదనమాట. ఈ కంటైనర్‌లో ఉన్నటువంటి వైబ్రెన్సీ వాళ్ళందరికీ ఒక మానసికమైనటువంటి స్పిరిచువల్ ఆనందాన్ని ఇస్తుందండి. అంత లెక్కలు గట్టి చేసిందనమాట. సో, ఇక్కడ మనం వాస్తు ప్రకారం కట్టాము అన్నదానికి 2 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మొత్తము సేకరించేటటువంటి పొలంలో కట్టేటటువంటి అపార్ట్‌మెంట్ కాంప్లెక్సు దిక్కులకు సరిపెట్టి ఉండే విధంగా ఈ 230 అడుగులు ఇంటూ 194 అడుగులు ఉండేటట్టు చూసుకున్నప్పుడు మాత్రమే ఈ కొలతల్లోనే ఇదొస్తుందండి. అది శ్రవణ నక్షత్రానికి ప్రతీక. అంటే ఒక పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఏ రకమైన పవరుంది, శ్రీరంగంలో ఏ రకమైన పవరుంది, ఒక చిన్న తిరుపతిలో ఏ రకమైన పవరుంది. అటువంటి భుక్తి కారకుడు, భుక్తి కారకుడనమాట. అంటే లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ అనేది ఆ నక్షత్రానికి ఉన్నటువంటి బలము. దాన్నే మనం తీసుకొని ఈ యొక్క అపార్ట్‌మెంట్ మనం డిజైన్ చేసినప్పుడు, మనం ఎవరైతే బిల్డర్సు వాళ్ళు బైలాస్ ప్రకారము ఎంత వదలాలో అంతే వదులుతారండి. కానీ ఇక్కడ మనం ఒక 4800 ఎస్ఎఫ్‌టి ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని మనము ఖాళీగా పెట్టామండి. చూడండి. ఈ మొత్తం అంతా 60/80 కొలత క్లియర్‌గా నేను ఒక ఫ్లోర్ తీసుకొని ఈ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. తీసుకునేటప్పుడు చూడండి ఈ ఈ 2 ప్లాట్‌లకి సంబంధించి వాళ్ళ బెడ్‌రూమ్స్‌లోంచి వచ్చి వాడుకునే విధంగా లేదా వాళ్ళ లివింగ్ రూమ్‌లోంచి వచ్చి కూర్చునే విధంగా మనం ఇక్కడ చూసాం. దే విల్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఓపెన్ కోర్ట్. అది మనం గ్రీన్‌గా చూపెట్టాం గానీ, ఒక ల్యాండ్‌స్కేపింగు రంగురంగుల పూలతో, మొక్కలతో ఉన్నవి, ఈ ఒక వాకింగ్ ట్రాకు అటువంటివన్నీ మనం ఇక్కడ పెట్టడం ద్వారా ఒక వాక్ చేయడం అనే దాని గురించి మనము ఈ వెహికల్స్ గురించి చేసినటువంటి ఈ 20 అడుగులు తక్కువ కాకుండా ఉన్నటువంటి ఔటర్ ప్రదక్షిణ. అంటే ఈ యొక్క అపార్ట్‌మెంట్‌లోకి వెహికల్స్ తిరిగి లోపలికి వెళ్తాయండి. చాలా అపార్ట్‌మెంట్‌లో మీరు చూసినప్పుడు ఏమవుతుంది, అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ల కిందే వాటికి వెళ్ళడానికి ఇస్తారు. కానీ మనము ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒక ఫైర్ ఇంజిన్ గూడా వచ్చి సెక్యూరిటీ ఆలోచించుకొని జీవో 168 ప్రకారము ఇది మనం చేయడం అనేది జరిగిందండి. సో, ఈ రకంగా మనం వేరే అపార్ట్‌మెంట్‌తో పోల్చినప్పుడు మనం ఇందులో అచీవ్ చేసిందేంటి? సెంట్రల్ కోర్ట్‌యార్డ్, ఓపెన్ బ్రహ్మస్థానం ఆఫ్ ద అపార్ట్‌మెంట్ అనేది అక్కడ అప్లై చేశామనమాట. సో, ఇది మనం కోల్పోతున్నాం ఇవాళ. సో, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏ రకమైన అనుభూతి కలుగుతుందో, ఒక అపార్ట్‌మెంట్‌లో ఏదో ఒక కాంక్రీట్ జంగిల్‌లో ఉన్నట్టు కాకుండా, మన ఇంటి చుట్టూ వేరే ఇల్లు అంటకుండా, మన ఇంటి సింహద్వారానికి ఏ రకమైన అవరోధం లేకుండా ఫ్రీ ఎనర్జీ అనేది ఆ ఇంట్లోకి రావాలి అంటే ఎదురుగా కట్టుబడి ఉండకూడదనమాట. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా సిటీల్లో ఈ తరహాగా మనం చేయాలనుకునేటప్పుడు ఒక 10,00,00,000, 8,00,00,000 ఎకరం ఉన్న చోట మనకి సాధ్యం కాదు. అందువల్ల ఒక ఒక కనువిప్పు కలిగిస్తున్నాం మేము. వాస్తు అనేది స్థాపత్యవేద ధర్మాన్ని ఏ రకంగా అపార్ట్‌మెంట్‌లకి వాడొచ్చు. ఎంత చక్కని బ్యాలెన్స్‌డ్‌గా ఉంది చూసారా? సో, ఎవరైనా ఒక 50,00,000, 40,00,000 ఎకరం ఉన్న చోట మనం ఇటువంటిది కొనుగోలు చేయడం ద్వారా ఈ రకమైనటువంటి కన్‌స్ట్రక్షన్స్ కట్టుకోవచ్చు అనేది మనం తెలియచెప్తున్నామండి. ఒకే రకమైన భావాలు, ఒకే రకమైనటువంటి ఉద్దేశాలు, మనం ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతాం అనుకునేటప్పుడు మెయిన్ సిటీస్ దూరంగా ఒక 15, 20 కిలోమీటర్ తక్కువ కాకుండా కొంచెం దూరంలో ఒక 40-50 లక్షలు ఉన్న చోట ఈ ప్రయత్నాన్ని చేద్దామనే ఆలోచనండి. ఈ రకంగా విజయవాడ బందర్ రోడ్‌లో మేము ప్లాన్ చేస్తున్నామనమాట. ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ చేయడానికి. మీరు మాతో భాగస్వాములు గూడా కావచ్చు ఇందులో. అంటే ఇక్కడ లాభాలు, కట్టడాలని కాకుండా ఇందులో మనం కొంత మీరు పేమెంట్ చేస్తే మీకు ఆ అపార్ట్‌మెంట్ ఆ యొక్క ఫ్లాట్ కట్టి ఇచ్చేసేయడం. అలాగా సామూహికంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళొచ్చినప్పుడు మేము ఆ డిజైను, పర్మిషన్స్, ఎగ్జిక్యూషన్ ఆ బాధ్యతలన్నీ మేము చూసుకుంటాము. విన్ విన్ సిట్యుయేషన్ అవుతుందండి. సి సో, ఈ రకంగా మన అపార్ట్‌మెంట్స్ కూడా కట్టుకోవచ్చు.
మీకు కొన్ని గ్లింప్సెస్ అనేది ఈ యొక్క వీడియోలో చూపెడతా. మనం వేరే అపార్ట్మెంట్స్‌తో పోల్చినప్పుడు మనం ఇక్కడ అచీవ్ చేసిందేంటి? ఈ 4,800 ఎస్ఎఫ్‌టి ఓపెన్ కోర్ట్‌యార్డ్ బ్రహ్మస్థానం అనేది ఒక సెంటర్‌గా పెట్టడం అనేది జరిగిందనమాట. తద్వారా మనకి ఇంటికి అన్ని వైపుల నుంచి ఒక వెంటిలేషన్ అనేది రావడానికి చక్కని అవకాశం ఉన్నదండి. 2 ఈ యొక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తాన్ని 2 విభాగాలుగా చేయడం జరిగిందండి. బ్రహ్మస్థానం నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క 20 ఫ్లాట్‌లోళ్ళకి ఒక కారిడారు, ఒక మెట్లు, ఒక లిఫ్టు. అదే రకంగా ఎడమ పక్కన ఉన్న వాళ్ళకి కూడా సెపరేట్ చేశామండి. ఎవరికో సంబంధం లేకుండా కొంత వ్యక్తిగతంగా ఆ 20 ప్లాట్స్‌కి సంబంధించిన వాళ్ళు కింద నుంచే వాళ్ళు యాక్సెస్ చేయాలి. కానీ దే కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ త్రూ థీస్ బాల్కనీస్. అదే రకంగా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము. ఎటువంటి విషయాలు మనం అచీవ్ చేశాం. సో, కొంచెం దూరంగా వెళ్లి ఈ రకంగా మనం చేసుకోవచ్చండి. మేము గూడా ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీని రిజిస్టర్ చేస్తున్నాము. 'వాస్తు పురుష' అనేటటువంటి పేరుతో. దాంతో స్థాపత్యవేద ధర్మాన్ని ఉపయోగించి ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ టెక్నిక్సు, ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్ టెక్నిక్సు, ఏన్షియంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్‌లో పొందుపరిచినటువంటి సూత్రాలని అప్లై చేయడం ద్వారా ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తము ఒక దేవాలయ సముదాయంలో ఉన్నటువంటి పల్సేషన్ అనేది ఇందులో ఉంటుందండి. నేను వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. థాంక్ యూ వెరీ మచ్.